భార్యాభర్తల మధ్య సంభాషణ. భర్త: ఏమైందే, పిల్లాన్ని అలా కొడుతున్నావు అని అడిగాడు భార్యని. భార్య: చూడండి, వీడు ఎంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడో అని అన్నది. భర్త: ఏమన్నాడేంటి అని అడిగాడు. భార్య: బాగా చదువుకోరా, మంచి భార్య వస్తుంది అంటే, మరి డాడీ బాగా చదువుకున్నా నువ్వొచ్చావేంటి అంటున్నాడు అని చెప్పింది. 60 ఏళ్ల ఓ జంట పార్కులో వాకింగ్ చేస్తుండగా వారికొక ఆడదయ్యం ఎదురుపడి ఏదైనా వరం ఇస్తా కోరుకొమ్మన్నది. భార్య: నాకు మా వారితో కలిసి ప్రపంచమంతా తిరిగి రావాలని ఉంది అని చెప్పింది. దెయ్యం: ఇవిగో విమాన టిక్కెట్లు, ఎంజాయ్ చేసి రండి అని అన్నది. భర్త: నాకంటే 30 ఏళ్ళు తక్కువగా ఉన్న భార్య కావాలి అని అడిగాడు. దెయ్యం: సరే, నీ వయసు 90 ఏళ్ళు చేస్తున్నా అని చెప్పి మాయమైంది. ఒక డాక్టర్కి పేషెంట్కి మధ్య సంభాషణ. రోజు 10 కిలోమీటర్లు నడవమని డాక్టర్ గారు ఒక పేషెంట్కి సలహా ఇచ్చారు. 1 సంవత్సరం తరువాత ఆ పేషెంట్ డాక్టర్ గారికి ఫోన్ చేసి, పాకిస్తాన్ వరకు చేరుకున్నాను, ఇంతవరకు చాలా అని అడిగాడు. భార్యాభర్తల మధ్య సంభాషణ. భర్త: డార్లింగ్, నీకు దశరథుడు తెలుసా అని అడిగాడు. భార్య: హా, తెలుసు అన్నది. భర్త: అతనికి 3 భార్యలు అని అన్నాడు. భార్య: అవును, ఆయనకి 3 భార్యలను కూడా తెలుసు అని అన్నది. భర్త: నేను కూడా 2 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చా అని అడిగాడు. భార్య: మీకు ద్రౌపది తెలుసా అన్నది. భర్త: చా ఊరుకో, అన్నింటికీ సీరియస్గా తీసుకుంటావేంటి అని అన్నాడు. ఒక అతనికి బిచ్చగాడికి మధ్య సంభాషణ. సుబ్బారావు: నేను నీకు 20 సంవత్సరాల నుంచి ఇటు వచ్చినప్పుడల్లా రూపాయి ఇచ్చేవాణ్ణి. ఈ మధ్య నన్ను చూసి మొహం మార్చుకుంటున్నావు అని అడిగాడు బిచ్చగాడిని. బిచ్చగాడు: ఈ రోజుల్లో రూపాయికి ఏమొస్తుంది సార్, కాస్త ఎక్కువ దానం చేయండి అని అన్నాడు. ఒక శిష్యుడికి గురువుకి మధ్య సంభాషణ. శిష్యుడు: అసలు మగాడంటేనే మిర్చిలాగా ఘాటుగా కారంగా ఉండాలి కదా గురువుగారు అని అడిగాడు. గురువు: నిజమే కానీ శిష్య, మరీ అంత ఘాటుగా కారంగా ఉన్న మిర్చిని ఈ ఆడాళ్ళు పచ్చడి చేయకుండా ఊరుకోరు కదా అని అన్నాడు.